గౌన్ ఇటు మా యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వ్యాహాలి మార్గాన్ని సందర్శించడానికి వస్తున్నటువంటి ముగ్గురు చిన్న పాపలు. వీరు ముగ్గురు ఇప్పుడు జాగింగ్ చేస్తారు. వ్యాహాలికి బయలుదేరారండి. కంపు కొడుతుందే మాకు. మెట్ల మార్గం గుండా ఇలా పైకి వెళ్తున్నాం. మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి సంచారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందం ఆడున్నది అంటాడు కదా గోరెటి వెంకన్న. ముల్లె మూట లేని వెంబడించే వీరి జ్ఞాపకాలు లేని సంచారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందం ఆడున్నది. చూడండి, ఇలా చక్కగా సంచరిస్తుంటే ఆనందంగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ టైం కదా వీళ్ళు పరిగెట్టేస్తున్నారు. పైకి ఎక్కి తెలుస్తుంది కాళ్ళ నొప్పులకి. పదండి 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 ముందుకు, పదండి దోసుకు, పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ మెట్ల మార్గాన్ని అందంగా తీర్చిదిద్దారండి. చక్కని త్రివర్ణాలు. చుక్కల్లో చందామామ ఈ పిల్లే మా గున్నూరయ్య, చుక్కల్లో చందామామ సకని చిన్న పిల్లోరన్న. మా జమీందారు మున్సుబామ్మ గారు. మొత్తానికి పై మెట్టు దాకా వచ్చాం. తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఈ మెట్లన్నీ ఎక్కేసి ఇక ఈ కొండ మీద ఉన్నటువంటి అకాడమిక్ బ్లాక్స్కి చేరుకుంటారు. పాపం కింద అంతా రెసిడెన్షియల్ వింగ్ అండి. హాస్టల్స్, క్వార్టర్స్ అన్నీ కూడాను కొండ కింద భాగంలో ఉన్నాయి. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడాను. ఈ కాలేజీకి రావాలంటే ఇలా మెట్ల మార్గం గుండా పైకి రావాలి. ఇదిగో గున్ను వచ్చింది కదా. ముందుకెళ్ళండి మరి. నువ్వు కూడా వెళ్ళొచ్చారు. మెట్లు ఎక్కిన తర్వాత ఇలాగ ఈ గచ్చు మార్గం గుండా వాకింగ్ ట్రాక్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అదొక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ఆగుతాం. సిట్టిగుమ్మ పదవే ఆ కొండనెక్కేద్దాం, చల్లని శీతాకాలంలో చక్కగా బ్యాహాలి చేసేద్దాం. పరుగో పరుగు. ఏటమ్మా? అదిగోండి, ఆ కనిపిస్తున్న కొండంతా ఎక్కాలి మనం. ఆ కొండంతా ఎక్కిన తర్వాత కుడివైపు ఒక వ్యాహాలి మార్గాన్ని ఏర్పాటు చేయించారు మా వీసీ గారు. ఆ మార్గం గుండా మనం ఈ కొండని ఒక పర్యాయం చుట్టి వద్దాం. చక్కగా నడుచుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ పరిగెడుతుంది. ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో. నెమ్మదిగా గును. ఇదిగోండి, ఇక్కడ మొదలు పెడుతున్నాం. ఇదిగో ఇలా మొదలుపెట్టి వీసీ గారి బంగ్లాకి ఆపోజిట్గా ఈ ట్రాక్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వ్యాహాలి మార్గం
మా వాళ్ళు నడుస్తున్నారు, నేను కూడా నడుస్తున్నాను. కొండలు గుట్టలు ఎక్కుకుంటూ ఈ మార్గం గుండా వ్యాహాలి ఉదయపు నడక, హృదయమైన నడక. పిల్లలు లీడ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు. మా చిన్నదే ముందుంది అందరికన్నా. ఉత్సాహం ఉరకలెత్తుతుంది దానికి. అదిగో అదిగో అవునా, తీసే. ఆహా, ఏమి ప్రకృతి పులకింత. అదిగోండి భానుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇక్కడ భానుడు లాంటి పిల్లలు కూడా ఉదయించారు. చూసావా? ఈ లోయ ప్రాంతం చూడండి. అక్కడేమో వచ్చి రైలు చుక్ 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 చుక్కుమంటూ వెళ్తుంది. ఇక్కడ పక్షులు కిలకిల రావాలు. అదిగో పక్షుల కిలకిల రావాలతో ఉదయం స్టార్ట్ అయితే వ్యాహాలి ఎంతో ఆనందం అండి. పచ్చని చెట్ల మధ్య ఎత్తైన గుట్టల మీద మా నడక ఇదిగో ఈ విధంగా సాగుతోంది. వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోతున్నారు. మా చిట్టి నేను వెనకున్నాం, నడుస్తున్నాం. ఒక అరగంట పడుతుందండి ఇది మొత్తం ఒక కొండ అంతా చుట్టూ రావడానికి. మొన్న ఆదివారం నాడు నేను మా శ్రీమతి ఇద్దరం కలిసి నడిచాం. అరగంట పైనే పట్టింది. ఇప్పుడు కాస్త వేగంగా నడుస్తున్నానండి, కొంత త్వరగా ముగించేయవచ్చు దీన్ని. ఇదొక ఆనందంగా ఉంది. మంచి మంచి పెట్టెలు ఉన్నాయండి ఈ పరిసరాల్లో. కైలాసగిరి ఎక్కినట్టుందట మా సిటీకి. బా, జేఎన్టీ కైలాసగిరిలో అనమాట. అలా చూసారా, పక్షుల కిలకిల రావాలు, న్యాచురల్ సౌండ్స్ అండి. ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. మీరు నడవండి ఉదయాన్నే, ఇక్కడ వచ్చేసి జేఎన్టీ గెస్ట్ హౌస్లో ఉండి ఉదయాన్న ఇలా నడిచారంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ దారి అలా వంకలు డొంకల మధ్యన చక్కగా ఈ ప్రొక్లైన్తో ఏర్పాటు చేయించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి భాగ్యం కలిగినటువంటి అందరూ, విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా ఈ వ్యాహాలి బాటను ఉపయోగించుకొని ఆరోగ్యానికి బాటలు వేసుకోవాల్సిన అవసరం. అగో ఇవే పరింపల్లి చెట్లు, ఇవే పరింపల్లి. బా, ఒకసారి ఇటు తిరగండి రా, ఇటు తిరిగి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ బాయ్ బాయ్. నెమ్మది నెమ్మది పరిగెట్టుకో. ఉన్నాయా? ఓహో, ట్రెక్కింగ్కి మరి ఎక్కడికో పోనవసరం లేదండి. జేఎన్టీ కొండ మీదే ట్రెక్కింగ్ చేసేస్తున్నాం. దా ఆపకోయి నీ ప్రయాణం, మరువకోయి నీ లక్ష్యం. జీవితమే ఒక గమ్యం, సాగనీయోయ్ నీ ప్రయాణం. ఏవో ఉంటాయి నాన్న అడవి జంతువులు,
చిన్న చిన్నవి ఉంటాయి. ఎలక. ఎలకలు కానీ, పాములు కానీ, పీతలు కానీ. పీతలు ఉండవులే. పీతలకి కొంచెం తడిగా ఉండాలి. వాటికి కొంచెం ఆర్ద్రత ఉండాలి, నీటి చెమ్మ తగలాలి. ఇదిగో ఇక్కడ కొంచెం శుభ్రపరచాలండి దీన్ని. ఇక్కడ కాస్త సరిగ్గా చేయలేదు. ఇది మొన్న కూడా చూపించాను కదా, ఇది మా సరిహద్దు రాయి, జేఎన్టీయు సరిహద్దు రాయి. ఇది ఇక్కడ దాకా మా జేఎన్టీయు భూభాగం అన్నమాట. ఇగో మేము ఒక కొండ చుట్టేసాము. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాం. అటువైపు నుంచి వచ్చాం కదా, ఇటువైపు నుంచి వెళ్తున్నాం. కొండ చుట్టూ ప్రదక్షిణ అన్నమాట, గిరి ప్రదక్షిణలా ఉంది. ఇక్కడ ఇంతకుముందు సోలార్ ప్యానెల్స్ ఉండేవి ఇక్కడ. ఇగో ఇవన్నీ సోలార్ ప్యానెల్సే. అవి తీస్తారు, అయిపోయింది, పోయాయి. పద. కరెంటు, సౌర విద్యుత్ ఉత్పత్తి. మరి కాలుతుంది కదా. సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేవారు ఇక్కడ పెద్ద ఎత్తున. కానీ అవి ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయినాయి. ఉదయ భానుని మధుర కిరణములతో మాటలాడు, ఉదయ సంధ్యవేళ ప్రకృతి రమణీయతనుగాంచ పరుగులిడు, మధురమైన భావముల మనసునద్దుకొని నీవు మధురమైన భావనల మనసునద్దుకొని నీవు మసలుకొనుమోయి నీ. ఇదిగో ఇంకా పని చేస్తున్నారు. ఇగో ఇక్కడ ప్రొక్లైనర్ కూడా ఉంది. ఈ ప్రొక్లైనర్తోనే ఈ బాటను ఏర్పాటు చేయించారు. ఈ యంత్రరాజానికి మనం ఒకసారి సెల్యూట్ చేద్దాం. ఈ బాట మధురమోయి వ్యాహాలి. ఇంకా కొంచెం చేయాల్సిన పని ఉంది, అందుకని ఇక్కడ దీన్ని ఉంచారు. అది కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా, రోజు నువ్వు నడుస్తూ ఉంటే ఎలా ఉన్నదో చూసినావా? ఓయ్ దా. కారులో రోజు షికారుకి వెళ్ళిపోవడం కాదు, అప్పుడప్పుడు నడవాలే జమీందారు. మున్సబామ్మ గారు, చిన్న మున్సబామ్మ గారు, పెద్ద మున్సబాబు గారు, కారులో షికారుకి వెళ్ళిపోవడం కాదు, అప్పుడప్పుడు ఇలా నడిస్తే తెలుస్తుంది. సలువరాతి మేడలో నా కులుకుతావే కుర్రదాన్న, మేడగట్టిన సలువరాయి ఎలా వచ్చనో చెప్పగలవా? ఏమే గుణమ్మ, మన బిల్డింగే, మనం అక్కడి నుంచే బయలుదేరి వచ్చాం కదా. ఇంకా మనం దగ్గరికి వచ్చామండి. ఎక్కడ మనం ప్రారంభించామో అక్కడికి చేరుకోవడానికి చాలా దగ్గరలోనే ఉన్నాం. నడుస్తున్నారు ఈ పిల్లల నడక నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. వీరి ప్రయాణం ఒక ఉత్తమమైన ప్రయాణంగా మారాలి. ఎందుకంటే ఇవి మంచి అలవాట్లు. ఉదయాన్నే లేవడం, ఇలా ప్రకృతి మీద మమేకమై నడవడం,
తద్వారా ఆరోగ్యాన్ని పొందడం, వాళ్ళ జీవితాలు చక్కగా ఉండడం అనేది మనమందరం కూడా వాళ్ళకు ఇటువంటి అలవాట్లు, మంచి అలవాట్లు, మంచిని పెంచే అలవాట్లు, సద్భావాన్ని పెంపొందింపజేసేటువంటి అలవాట్లను మనం పాదుకొలిపాలి. పిల్లలు ముగ్గురే వచ్చారు, ఇంకో ఇద్దరు రాలేదు. పెద్ద మొద్దులు ఇద్దరు నిద్రలేలే. వాళ్ళను కూడా నెమ్మదిగా దీనిలో భాగస్వామ్యం చేయాలి. మేడగట్టిన జలువరాయి ఎలా వచ్చనో. అడవిలో లేనివంటూ లేవే. పాలరాయి, వజ్రాలు, పాలరాయి దేనికి గనులు. వాడతారు? ఇంటికి మనం కింద ఫ్లోరింగ్ వేసుకుంటారు కదా, పాలరాతి కట్టడాలు ఉన్నాయి. బిర్లా మందిరము, తాజ్మహల్ ఇట్లాంటివి. మార్బుల్ నాన్న పాలరాయి అంటే. మనం ఇంటికి వేసుకున్నామా ఫ్లోరింగ్కి? ఇదిగా అండి, ఇది మా వాటర్ ట్యాంక్. జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, గురజాడ, విజయనగరం తాలూకా పరిసర ప్రాంతాలు నుండి ఇక్కడికి వచ్చాం. ఈ రూట్కి ఇది కలుస్తుంది అన్నమాట. ముగింపు ఇక్కడికి వస్తుంది. ఇక్కడే మీకు పెద్ద వాటర్ ట్యాంకు, దాని ఎదురుగా మా వీసీ గారి బంగ్లా, అధికార నివాస స్థానం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చూసారా, ఎంత బాగుంది కదా ఈ వ్యాహాలి. చక్కగా అడవిలో నడవడం ఎంత ఆనందదాయకం.